నాగరెడ్డి గారికి దయచేసి చప్పట్లతో అలాగే సాధారణ డివిజన్ అధ్యక్షులు చూడండి. ఈ సందర్భంగా మా పిల్లలు డివిజన్ 46 బూతులుగా పెద్ద డివిజన్ కాబట్టి తీసుకోవాలి. అదేవిధంగా కొంపల్లి పట్టణ మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి బైరి ప్రశాంత్ రావు గారికి చిన్న సన్మానం. రెడ్డి గారు, అంజరెడ్డి గారు, స్మైల్ సాధన నవ్వట్లేదు సార్. పెద్ద ఎత్తున ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డివిజనల్ ప్రెసిడెంట్స్ మరి హరికిరణ్ గారు, మరి నేను, మరి మోహన్ రెడ్డి గారు, శివకుమార్ గారు, ఈ 4 డివిజన్లు కలిసి ఇక్కడ ఈ అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిఎల్ఓలు అందరూ పెద్ద ఎత్తున తలరావడం జరిగింది. మరి వారి అందరినీ కూడా సముచితంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానాన్ని అందుకోవడానికి సరైన అర్హత మరి బిఎల్ఏకు ఉంది. ఎందుకంటే వాళ్ళు 45 రోజులుగా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీస్ ని విడిచిపెట్టి కేవలం మా కోసం, మా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసి మరి 24 గంటలు వాడు ఇదే పని మీద ఉండి వారంతా కూడా ప్రతిరోజు పనిచేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారిని సన్మానించుకోవడం మా జన్మ చాలా ధన్యమైనదని తెలియజేస్తాం. ఎందుకంటే మాకన్నా వాళ్ళు ఎక్కువ కష్టపడినందువల్ల ఇంత పర్సంటేజ్ పెరిగింది. ఇక్కడ ఇంకా ఇప్పటి నుంచి ఎంత పర్సంటేజ్ అయింది, ఓటు ఎంత పర్సంటేజ్ అయింది అని తెలుసుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో, ఓటింగ్ జరిగిందో ఆ పర్సంటేజ్ ఖచ్చితంగా ఓటు పోలవుతాయి. వారికి ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, వారికి చాలా తెలియజేస్తున్నాను. కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మరి ఈ రోజు కొంపల్లి సర్కిల్ పరిధిలోని 4 డివిజన్లు సుభాష్ నగర్, సాయిబాబా నగర్, పూలపల్లి మరియు కొంపల్లి డివిజన్లలోని కాంగ్రెస్ పార్టీ బిఎల్ఎల్ అందరికీ కూడా ఈ రోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొలం హనుమంత్ రెడ్డి గారు ఇచ్చేసి బిఎల్ఎల్ అందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు గత 45 రోజుల నుంచి కూడా ఎస్ఐఆర్ కి సంబంధించి ఇంటింటికి తిరిగి బిఎల్ఓలతో సమానంగా వీరు కష్టపడడం జరిగింది. ముఖ్యంగా సాయిబాబా నగర్ డివిజన్ లో మా మహిళా నాయకురాళ్ళు చాలా చురుకుగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యక్రమం ఉన్నా సరే ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.
2026 కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి బిఎల్ఏలు ఎంతో ఇష్టపడి, కష్టంగా కాకుండా ఇష్టపడి పనిచేసి ఈ రోజు ఇంత పెద్దగా సక్సెస్ చేసిర్రు. కేవలం గవర్నమెంట్ డిసైడ్ చేసిన బిఎల్ఏలో అయితే ఇంత పెద్దగా చేసేవారు కాదేమో. బిఎల్ఏలో సహకారం ఉంది కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సహకారం అయింది. ఇలాంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ఏది ఇచ్చినా చేస్తాము అని చెప్పి మరొకసారి డివిజన్ ప్రెసిడెంట్ గా నేను ఆశిస్తున్నాను. అదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు కాకుండా ఇంకా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసి రాబోయే రోజులలో మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయవలసిన అవసరం మనకు ఎంతో ఉంది కాబట్టి, అదే విధంగా మళ్ళొక్కసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా సీఎం చేయాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు హనుమంత్ రెడ్డి గారికి కానీ, భూపత్ రెడ్డి గారికి కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.